ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం వాస్తుబలం శాస్త్రబలం గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లెగోట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. ఈ వేదకాలం నుంచి చాలా కాలం నుంచి ఉందండి ఈ శాస్త్రం. కాకపోతే కొన్ని దశాబ్దాల నుంచి ఈ శాస్త్రాన్ని ఎవరు తెలుస్తలేదు, కానీ మాత్రం 2-3 దశాబ్దాల నుంచి ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. 9 సార్లు గవ్వలేసి వృషభ రాశి వారి పేరు మీద ఎలా ఉందో, అలాగే వృషభ రాశి వారి నక్షత్రాలు జన్మ యోగాల్ని బట్టి గవ్వలేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి జ్యోతిష్యం చూద్దామండి. ముఖ్యంగా వృషభ రాశి వారి పేరు మీద మాత్రం 9 గవ్వల్లో మాత్రం 1, 2, 3, 4, 5, 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ పడ్డదండి. వృషభ రాశి వారికి చాలా వరకు శుభయోగమైన గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. శుక్రమహారదశ స్త్రీ పురుషులకు మాత్రం చాలా వరకు విలాసవంతమైన జీవితం ఉంటుంది, సుఖవంతమైన జీవితం ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని వారాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే భార్య భర్తల సంసారంలో, కుటుంబంలో, పర్సనల్ లైఫ్లో, ప్రేమ విషయంలో, ప్రేమ అంటే కనీసం 10 రకాలు ఉంటుందండి. ప్రేయసి ప్రేమ ఉంటుంది, తల్లి బిడ్డల ప్రేమ ఉంటుంది, భార్య భర్తల ప్రేమ ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెల ప్రేమ ఉంటుంది, అలాగే మాత్రం మిత్ర ప్రేమ ఉంటుంది, అలాగే మాత్రం కొన్ని వస్తువుల మీద కూడా ప్రేమ ఉంటుంది. వారికి మాత్రం అనుకూలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారికి శ్రీకృష్ణుడు పుట్టిన జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆదాయ వ్యయ విషయంలో మాత్రం సరి సమానం ఉన్నదండి. ఖర్చు వ్యాయామం సరి సమానం ఉన్నది. శత్రుశేషం మిత్రశేషం అంటే పడరాని వారు, వారికి అనుకూలమైన వాదన చేసేవారు 4 అయితే, అలాగే వారికి అవమానం పెట్టేవారు కూడా 4 ఉన్నారు. వివాహమైన వారికి మాత్రం భార్యాభర్తల జీవితంలో మాత్రం తప్పకుండా చిక్కులు చికాకులు వస్తాయండి. ఆ చిక్కులు చికాకులు పోవడానికి వారికి వేరే ఏ మార్గం లేదండి. వారి ఓపికనే వారికి కాపాడుతుంది తప్ప వేరే దేవుళ్ళ ఆరాధన లేదు. వారి ఓపిక వారికి కాపాడిందనుకో, వారు ఏ దేవుళ్ళని పూజించకపోయినా వారికి శుభయోగం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారి జాతకానికి మాత్రం కళాకారులకు మాత్రం చాలా వరకు అనుకూలమైన నెల ఉందండి. ఈ నెల కలిసి వచ్చే అవకాశం ఉంది. గడ్డు పరిస్థితిలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనయోగంలో, కుటుంబ యోగంలో, ఆరోగ్య యోగంలో, సంతాన యోగంలో, అలాగే పర్సనల్ లైఫ్లో ఏమైనా చిక్కులు చికాకులు కోర్టు కేసులున్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కానీ వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు మందగమనం ఉంటారండి. వీరు చాలా వరకు నిదానమైన యోగం ఉంటారు, తిరుగుండదు వీరి జాతక బలానికి. వీరి పేరు మీద మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి శుక్రవారం అనుకూలం ఉంటుంది. లక్కీ నెంబర్ 6 ఉంటుందండి. శుక్రవారం అమ్మవారిని, అలాగే అమ్మవారితో పాటు స్వామి శివుడు ఉంటాడు, కనకదుర్గమ్మకు శివుడు ఉంటాడు, పార్వతికి శివుడు ఉంటాడు, అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీదేవత ఉంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామికి పార్వదేవత, అలాగే అలివేలి మంగతాయారు కూడా ఉంటుంది. కాబట్టి కలిపి పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఎలా ఉంది వృషభ రాశి వారికి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహుమహారదశ గవ్వలు పడ్డాయండి. రాహుమహారదశ వీరికి శుక్రస్థానానికి, రాహుస్థానానికి అంటే శుక్రగ్రహానికి, రాహుగ్రహానికి చాలా వరకు మిత్రయోగం ఉంది. కాబట్టి వీరికి విదేశయానం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద తాత ముత్తాతల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. భూమి వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జీవితం చాలా వరకు చూడాలంటే మాత్రం ఏ నెలైనా, ఏ మాసమైనా, ఏ సంవత్సరం అయినా సరే మాత్రం కష్టం కూడా తట్టుకుంటారు, సుఖం కూడా నిలుపుకుంటారు.
కష్టం వచ్చిందని బాధపడే గుణం కాదు, సుఖం వచ్చిందని నా అంత ఎవరు లేరని ఎగిరే గుణం కాదు, సరి సమాన యోగంలో ఉంటారు. కోపం సహజంగా రాదు, వీరికి వస్తే మాత్రం చనిపోయేంత వరకు ఉంటుంది వీరి కోపం. వీరి జాతకానికి మాత్రం చాలా వరకు మాత్రం సుఖవంతమైన జీవితం ఉంటుంది. శ్రీకృష్ణుడు పుట్టిందే రోహిణి నక్షత్రంలో, అలాగే వృషభ రాశిలో శ్రీకృష్ణుడు భోగ విలాసంలో పుట్టిండని చాలా భగవద్గీతలో చెప్పినారు. గీత భగవద్గీతలు చెప్పారు, మధ్వ భగవద్గీతలు చెప్పారు, చాలా గీతలు చెప్పారు. కానీ శ్రీకృష్ణుడు పడ్డ తిప్పలు చాలా వరకు కొందరికి తెలుసు, కొందరు తెలియదు. కాబట్టి వీరి జీవితం మాత్రం కష్టం సుఖం సరి సమానంగా స్వీకరించే యోగం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి ఇప్పుడు వరకైతే మాత్రం ఫస్ట్ వీరి జాతక బలానికి మాత్రం శుక్రమహారదశ 6 గవ్వలు పడ్డాయండి, ఇప్పుడు 4 గవ్వలు పడ్డాయండి, 10 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలే చూద్దాం వీరి జాతక బలం మీద, చూసి చెప్దామండి. ముఖ్యంగా మూడవసారి గవ్వలిస్తే ఇంకా శుక్రమహారదశ దాటి కేతు మహారదశ 7 గవ్వలు పడ్డాయండి. జాతకానికి మోక్షకారకుడు కేతుకారకుడు, మోక్షకారకుడు దైవకారకుడు. కేతువు శుభస్థానంలో ఉంటే మాత్రం కనబడని దేవుళ్ళు కూడా దగ్గరవుతారు, అలాగే శత్రువులు కూడా మిత్రులవుతారు, అలాగే చాలా కాలం నుంచి పేచీలు ఉన్నవారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. కేతుగ్రహం కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే తిరుగు ఉండదు. రాజకీయాలకు మాత్రం తిరుగు ఉండదండి. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఎందువలనని మీరు అనుకోవచ్చు. గురుబలం ఉంది, రాహుబలం ఉంది, కేతుబలం ఉంది, శని బలం ఉంది, కానీ నరఘోష చాలా ఉంది. నరఘోషకి తిరుగులేదండి. నరఘోషకి ఎవ్వరు సామాన్యంగా వెళ్ళగొట్టలేరు. 100 మందిని వెళ్ళగొట్టినా కూడా ఇంకో 1000 మంది వస్తారు. 1000 మందిని వెళ్ళగొట్టినా కూడా ఇంకో 10,000 మంది వస్తారు. 10,000 మందిని వెళ్ళగొట్టినా కూడా 20,000 మంది వస్తారు. 20,000 మంది వెళ్ళగొడితే ఇంకా 1,00,000 మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ నరదిష్టి చాలా ఉంటుంది కాబట్టి వీరికి విపరీతమైన ధన ఖర్చు అయ్యే యోగం ఉంది. ధనం ఖర్చు అయినా సరే మాత్రం ఈ పని మాత్రం సక్సెస్ అయితే వీరి జాతకంలో, వృషభ రాశి వారి జాతకంలో. మొత్తం గవ్వలు ఎన్ని పడ్డాయంటే అండి అవి 10, ఇవి 7. అంటే మొదటిసారి 6 గవ్వలు పడ్డాయండి, తర్వాత 4 గవ్వలు పడ్డాయండి, ఇప్పుడు మాత్రం 7 గవ్వలు పడ్డాయండి, 17 గవ్వలు పడ్డాయి. ఒకటి సూర్యమహారదశ, సూర్యాహారదన. ఆ సూర్యుడు ఉదయించింది మన ప్రపంచానికి వరకు నాకు తెలియదు, కానీ మన భారతదేశాన్ని వరకు మాత్రం సూర్యుడు ఉదయించిందే మనకు వెలుగు రాదు. కొన్ని దేశాల్లో సూర్యుడు పొద్దు పొడవు అంట, అది కూడా విన్నా, మేము చూడలేదండి దేశాలు. కానీ మాత్రం అలాగే కేతు మహారదశ 7 అంటే మాత్రం కేతు మహారదశ. కేతు అంటే చంద్రస్థానం సమానం. రవికి అలాగే కేతుకు ఏ దోషం లేదు కాబట్టి వీరు తిరుగులేదు వీరి జాతక బలానికి. అలాగే వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, సంతానంలో దోషం ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి సంతానంలో దోషం ఉన్నవారు, సంతానం కలిగి నష్టపోతున్నవారు, సంతానం కలగని వారు, అలాగే నాగదోషం ఉన్నవారు, అలాగే గర్భదోషం ఉన్నవాళ్ళు, స్త్రీ గర్భదోషం ఉన్నవారు, అలాగే పురుషులు శుక్రదోషం ఉన్నవారు. శుక్రదోషం అంటే మాత్రం అన్నీ పగలగొట్టి చెప్పాల్సిన అవసరం లేదండి. శుక్రదోషం అంటే మాత్రం చాలా వరకు మాత్రం స్త్రీలకు అండాలు ఎలా పనిచేయవో అలాగే పురుషులకు కూడా మాత్రం వారు సంసారపరంగా సంతృప్తిగా ఉన్నా కూడా మాత్రం మరి వీర్య కణాలు పనిచేయవు. అలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా నాగేంద్రుడు పూజ చేయటం, వారు ఏదో రకంగా మాత్రం అలాగే దైవాన్ని నమ్మటం ఎంత ఉంటుందో, దైవంతో సమానమైన మన వైద్యుల్ని కూడా నమ్మటం వారికి చాలా వరకు శ్రేయదాయకం ఉంటుందండి. చాలా వరకు శ్రేయదాయకం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, తిరుగు ఉండదు. ముఖ్యంగా మీరు జాతకానికి భయం భేదన ఉంటే భేదన ఉంటే మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి.